హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇచ్చేది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మనం సెమీస్కి అయితే వెళ్తాం. అంతకన్నా ముందు లాస్ట్ మ్యాచ్ లో మరి ఏం జరిగిందో ఒకసారి చిన్నగా చూసుకుంటే మనలు చాలా బెటర్ రాణించలు. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బెటర్ రాణించింది. బట్ బౌలింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు మన వాళ్ళు వచ్చేసి. ఎందుకంటే ఇంకొన్ని ఎక్కువ రన్స్ తేడాతో గెలిస్తే గిట్ట మనకి కొంచెం మంచిగా ఉండేది. 256 కొట్టినా కానీ మనలు 72 రన్ల తేడాతో గెలిచిండు. అది ఒక 100 రన్లు కానీ 120 రన్లు కానీ తేడాతో గెలిస్తే కొంచెం మనకి చాలా బెటర్ అయితే ఉండేది. బట్ మన బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి రన్స్కి వెళ్ళిండు, అక్షర పటేల్ వెళ్ళిండు కొన్ని రన్స్కి. ఇక శివన్ దుబే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఓవర్కి 23 అయితే ఇచ్చిండు. అదొక్కడే మనకి కన్సర్న్గా కనబడుతుంది. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాం కదా, సౌత్ ఆఫ్రికా అగేనిస్ట్గా వరుణ్ చక్రవర్తి ఓవర్కు 11 ఇచ్చిండు. శివన్ దుబే కూడా అక్కడ కూడా 2 మిలియన్ రన్స్ అయితే లీక్ చేసిండు. సో కాబట్టి మన బౌలింగ్ మంచిగా ఉన్నప్పుడు బ్యాటింగ్ మంచిగా ఉండలేదు, బ్యాటింగ్ మంచిగా ఉన్నప్పుడు బౌలింగ్ అయితే మంచిగా ఉండలేదు. సో కాబట్టి రాబోయే మ్యాచ్లో ఖచ్చితంగా రెండు డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యాచింగ్ అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా మనలు మంచిగా రాణిస్తేనే చాలా బీట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ వాళ్ళకు నెంబర్ 10 రకం బ్యాటింగ్ అవుతుంది. టాప్ 3 అవుట్ అయినా కానీ తర్వాత చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా ఇన్సేలో చాలా వికెట్స్ పడ్డా కానీ అంత స్కోర్ అయితే కొట్టిల్లు. రోమరే షెర్ఫర్డ్ నెంబర్ 8 వస్తున్నాడు. నెంబర్ 9 లో మ్యాథ్ 4 ఉంటాడు, 10 లో యాకిల్ విల్సన్ ఉంటాడు, 11 లో ముడకేష్ మోతి కూడా అతను కూడా బ్యాటింగ్ అయితే చేశాడు. సో అంతా వాళ్ళకి బ్యాటింగ్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. ఇక ఆ మ్యాచ్కి మన టీం ఇండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే చాలా మనకి పర్ఫెక్ట్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ గత మ్యాచ్లో చూసుకుంటే 55 కొట్టిరు, 30 బాల్లో 4 4లు 4 6లు 183 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోవైపు సంజు సామ్సన్ కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది. బట్ సంజు సామ్సన్ ఒక ప్యాటర్న్ లో అవుట్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు ఆ షార్ట్ బాల్ కి. గత న్యూజిలాండ్ సిరీస్ లో కూడా చూసినాం. మరి ఇక్కడ ఏ విధంగా రాడుతున్నాడు ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్. ఓపెనర్ గా చాలా బెటర్ ఆడుతుండు. మళ్ళీ ఇక నెంబర్ 3 వచ్చినా కానీ ఇక్కడ కూడా చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. 38 కొట్టిండు 24 బాల్లో 4 4లు 1 6 158 స్ట్రైక్ కొడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా ఇతని దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎలాంటి ఇన్నింగ్స్ కొడుతున్నా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కూడా జస్ట్ 13 బాల్లోనే 33 కొట్టిండు, 253 స్ట్రైక్ అవుతున్నాయి, 2 6లు 3 4లు. కెప్టెన్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో ఇతని దగ్గర నుంచి బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ మిడిల్ ఓవర్స్ లో సూర్యకుమార్ యాదవ్ చాలా క్రూషల్ ఉండబోతున్నాడు. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే తిలక్ వర్మ. లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 6 వచ్చిండు. బట్ ఈ మ్యాచ్లో నెంబర్ 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది గిట్ట. లాస్ట్ మ్యాచ్లో 44 కొట్టిండు, 16 బాల్లో 3 4లు 4 6లు 275 స్ట్రైక్ రేట్ అవుతుంది. అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తిలక్ వర్మకి ఉందని చెప్పుకోవచ్చు. అందరు కూడా చాలా విమర్శలు అయితే చేసిళ్ళు తిలక్ వర్మ పైన. ఏంటి అది ఓడే స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు ఇక్కడ అని. మరి తన బ్యాట్తోనే సమాధానం అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు అందరు కూడా. ఇక నెంబర్ 6 లో వచ్చేసి హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కూడా గత మ్యాచ్ లో 50 కొట్టిండు, 23 బాల్లో 2 4లు 4 6లు 217 స్ట్రైక్ రేట్తోని. మరి బౌలింగ్ లో అయితే దగ్గర వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ లో. ఎందుకంటే 5th బౌలర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతని దగ్గర చూస్తే వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. మరి తర్వాత మ్యాచెస్ లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే.
శివన్ దుబే మరి యాజ్ ఏ ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నాడా, మరి ఆల్రౌండర్గా ఆడుతున్నాడా? చేతికి బాలిస్తే కథం ఓవర్కి 25 ఇస్తున్నాడు. అండ్ ఫీల్డింగ్లో కూడా ఈ మ్యాచ్లో మనం చూసినాం కదా, గత మ్యాచ్లో జింబాబ్వేకి ఎగెనిస్ట్గా చాలా క్యాజువల్గా తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అదే బిగ్ మ్యాచెస్లో ఆ విధంగా ఉంటే మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది, అవే క్రూషియల్గా మారుతాయి. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. ఇక నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ గత మ్యాచ్లో మనం చూసుకుంటే 4 ఓవర్లు వేసింది, 35 రన్లు ఇచ్చింది, ఒక క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. సో కాబట్టి అక్షర్ పటేల్ దగ్గర మెయిన్గా చూసుకుంటే ఆ మిడిల్ ఓవర్స్లో ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అయితే అతని దగ్గర ఉంది. గత సౌత్ ఆఫ్రికా ఇష్టం మనం మిస్ అయినాం. ఆ ఒకటి వికెట్ 2 వికెట్లే మనకి చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ గత మ్యాచ్లో మనం చూసుకుంటే అందరు కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా బట్ హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసిండు, జస్ట్ 24 రన్స్ మాత్రం ఇచ్చిండు, 3 క్రూషియల్ వికెట్లే తీసుకున్నాడు. ఇక నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. తన స్థాయికి తగ్గట్టు చూసుకుంటే అవి ఎక్కువ రన్స్ అని చెప్పుకోవచ్చు. 3 ఓవర్లకి 21 రన్స్ అయితే ఇచ్చిండు 7 ఎకానమీతో. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. బుమ్రా గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఎగెనిస్ట్గా ఏ విధంగా రాణించడం అందరం చూసినాం. సో కాబట్టి ఏ మ్యాచ్లోనూ కంబ్యాక్ చేస్తాడు, ఏ ఓవర్లో అయినా అటున్న మ్యాచ్ని ఇటైతే దింపుతాడు. సో అలాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో 2 మెయిన్ రన్స్ అయితే లీక్ ఇచ్చిండు. ఓకే, ఈ మ్యాచ్లో మరి అక్కడ స్పిన్నర్లకి పెద్ద హెల్ప్ లేదనుకుంటే ఇట్ నో ప్రాబ్లం. బట్ సౌత్ ఆఫ్రికా ఎగెనిస్ట్గా మరి ఆ స్లో వికెట్లో, బ్లాక్ సైల్ వికెట్లో మరి స్పిన్నర్లు కొంచెం హెల్ప్ అవుతుంది. అక్కడ కూడా 2 మెయిన్ రన్స్ అయితే లీక్ చేసిండు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వరుణ్ చక్రవర్తి ఆ మిడిల్ ఓవర్స్లో మనకి చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. రాబోయే మరి క్రూషియల్ మ్యాచెస్లో మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా మరి ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 6 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ కాంబినేషన్ మొత్తం చాలా బెటర్గా కనబడుతుంది. బట్ బోత్ డిపార్ట్మెంట్స్ అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ అండ్ ఫీల్డింగ్లో కూడా మరి ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో మనలో దగ్గర మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.